టు ఆల్ నమస్కారం అందరికి జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ముదిరాజ్ సో ఈ రోజు అయితే మా అక్క బిడ్డనైతే మళ్ళీ వచ్చేసింది దొరసానికి ఏం కావాలని ఒకసారి కనుక్కుందాం ఏం కావాలి డబల్ కమిటా కావాలి సో ఇంట్లోనైతే డబల్ కమిటాని అయితే ప్రిపేర్ చేస్తున్నాయి ఈ రోజు ఈమె కోసం సో వీడియోని అయితే తప్పకుండా చూడండి ఎవరైతే నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని అయితే లైక్ చేయాలని కోరుకుంటున్నా కాబట్టి లెట్స్ గో ముందుగా డబుల్ కమీటా ప్రిపేర్ చేసుకోనికి మనకి ఈ బ్రెడ్ కావాలి కాబట్టి బేకరీలోకి వెళ్తే డబుల్ కమీటా బ్రెడ్ ఏమన్నా ఇస్తారు నార్మల్ గా ఫ్రెష్ బ్రెడ్ అయితే తీసుకున్నాను నేనైతే ఈ బ్రెడ్ ని ఒక స్లైస్ లో 4 పీసెస్ అయితే కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్ సో కట్ చేసుకొని మేము ముందుకైతే తీసుకొస్తా కట్ చేసేది కూడా ఏ విధంగా కట్ చేసేది చూపిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా లాస్ట్ కి బ్రౌన్ కలర్ వి తీసేసుకున్నా సరే లేకపోతే డైరెక్ట్ అట్లా వేసుకున్నా సరే ఏం కాదు ఖచ్చితంగా కంపల్సరీ తీసేయాలంటే తీసేసుకోండి ఇఫ్ యువర్ విష్ సో ఇలాగైతే మొత్తం అన్ని బ్రెడ్ స్లైసెస్ అయితే కట్ చేసుకోవాలి ఓకేనా ఒక స్లైస్ లో 4 పీసెస్ రావాలి మనకి ఆ తర్వాత మనం ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించుకోవాలి వెలిగించుకున్నాక ఆయిల్ తీసుకోవాలి ఒక పాన్ లా మనం బ్రెడ్ స్లైసెస్ అయితే ఉన్నాయి కదా వీటిని ఫ్రై చేసుకోనికి ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ ఒక 10 మినిట్స్ అయితే హీట్ గానిద్దాం ఈ ఆయిల్ అయితే 10 మినిట్స్ హీట్ అయ్యేలోపు ఇంకొక పాన్ పెట్టుకొని మనం అందులో పాలైతే మరిగించుకుందాం ఇప్పుడు దీనికి కోవా అవసరం కాబట్టి మనం నార్మల్ గా నేనైతే బేకరీలో గానీ స్వీట్ షాప్ లో గానీ కోవా అయితే యూజ్ చేయడం లేదు నాచురల్ గా నేను పాలతోనైతే కోవా చేసుకున్నా మొన్న రీసెంట్ క్యారెట్ హల్వాలో కూడా కోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పినా కదా సో అదే సేమ్ ప్రాసెస్ చేసుకుందాం ఓకేనా ఈ పాలు మొత్తం మనకి హాఫ్ ఇప్పుడు ఉన్నాయా ఈ మిల్క్ అయితే హాఫ్ క్వాంటిటీ అయితే రావాలి మనకి సో దీన్ని అయితే మనం అడగంటకుండా కలుపుతూనే ఉండాలి ఇది దగ్గర అయ్యే వరకు కలుపుతూనే ఉంటా అది మొత్తం అయిపోయాక దగ్గర పడ్డాక మళ్ళీ మీకు చూపించడం జరుగుతుంది ఓకేనా సో నాకైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫస్ట్ ఒక పీస్ వేసుకొని అయితే చూస్తా ఓకే ఇప్పుడు ఈ స్లైసెస్ అన్ని మనం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ప్రతి ఒక్కటి మంచిగా బ్రౌనిష్ కలర్ అయితే రావాలి డీప్ ఫ్రై చేసుకోండి ఓకే కనబడుతుందా బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసింది నాకు సో తర్వాత మనం దీని అయితే ఒక వేరే దాంట్లో ఒక ప్లేట్ లో అయితే వేసేసుకుందాం సో నేనైతే ఫ్రై చేసుకున్నా ఇవన్నీ టోటల్ గా బ్రౌనిష్ కలర్ అయితే వచ్చింది కదా మరీ బ్లాక్ కాకుండా మరీ మొత్తం లైట్ బ్రౌన్ కాకుండా నార్మల్ గా మీడియం గా చేసుకోండి ఓకేనా తర్వాత నేనైతే ఈ పాలైతే కొంచెం హాఫ్ దాకా వచ్చేసినాయి నాకు ఇంకొక 5 మినిట్స్ అయితే మరిగించుకుంటా లో ఫ్లేమ్ లో పెట్టుకొని నేనైతే వాటర్ అయితే యాడ్ చేయలేదు మీరు కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని బాగా దగ్గర అయ్యేంత వరకు మరిగించుకోండి సో నాకైతే ఇలాగైంది ఫ్రెండ్స్ చూడండి దగ్గరకు అయింది మొత్తం పాలు కాస్త ఇంత క్వాంటిటీ అయ్యేదాకా ఉంచుకోండి ఓకేనా తర్వాత మనం ఈ సైడ్ కి అయితే పెట్టేసుకుందాం ఆ తర్వాత ఇంకొక పాన్ అయితే పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇది చక్కెర పాకం కోసం సో నేనైతే పాన్ అయితే పెట్టుకుంటున్నా ఫస్ట్ అందులో షుగర్ అయితే నేనైతే 200 గ్రామ్స్ షుగర్ అయితే తీసుకుంటున్నాను ఆ షుగర్ ఈ బౌల్లో వేసుకోండి మొత్తం తర్వాత కొంచెం మన టీ గ్లాస్ అంతా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం బాగొద్దు ఎందుకంటే మన ఈ బ్రెడ్ స్లైసెస్ చాలా మెత్తగా అవుతాయి కాబట్టి లైట్ గా కొంచెమే వాటర్ అయితే యాడ్ చేసుకోండి మొత్తం కరగనివ్వకుండా జస్ట్ ఈ షుగర్ అనేది కొంచెం మెల్ట్ అవుతే సరిపోతుంది పాకం లాగా మొత్తం చేసుకోవద్దు ఓకేనా
ఇదైతే మొత్తం మెల్ట్ అయిపోయింది షుగర్. తర్వాత మనం ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా, అవి వేసుకుందాం. ఓకేనా? ఇవైతే టోటల్గా వేసేసుకున్నాను నేను. మనం ఫస్ట్ కింది నుంచి అయితే అంతా మెల్ట్ చేసుకోండి, మరి మెత్తగా అయిపోతాయి కాబట్టి స్లోగా ఉల్టా పల్టా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే ఒక 2 minutes అయితే మనం బాయిల్ అయితే చేసుకుందాం. ఓకేనా? మంచిగా ఇదంతా ఈ మిశ్రమం షుగర్ ఉంది కదా, ఈ పాకం అయితే బ్రెడ్ స్లైస్ లోకి మొత్తం పడాలి కదా. సో దీన్ని అయితే ఒక 2 minutes అయితే మనం బాయిల్ చేసుకుందాం. ఈ పాకం అయితే మొత్తం ఈ బ్రెడ్ కి అయితే పట్టేసింది. సో తర్వాత మనం పాలైతే యాడ్ చేసుకుందాం ఇందులో. వేడి చేసుకున్న పాలైతే యాడ్ చేస్తున్నా, చిక్కటివి. జస్ట్ ఇవి పాలు అంతే. దీన్ని మళ్ళీ అటు ఇటు అనుకోవద్దు, మెత్తగా అయిపోతుంది. సో ఇది కూడా ఒక 2 minutes అయితే మనం బాయిల్ చేసుకుందాం. ఓకేనా? మంచిగా ఈ పాలు చక్కెర పాకం అయితే దీనికి మొత్తం అబ్జర్వ్ అవుతుంది కదా. సో 2 minutes ఇట్లా వదిలేద్దాం మనం. సో 2 minutes అయితే అయింది గైస్. సో ఇదైతే తీసి చూసుకుందాం మనం. ఓకే, ఇప్పుడు ఏం లేదు, మనం ఇప్పటిదాకా కోవా టైప్ చేసుకున్నాం కదా, ఆ మిల్క్ అయితే యాడ్ చేసుకుందాం. మొత్తం డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుందాం. జస్ట్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఒక 2 minutes ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. 2 minutes అయితే దీన్ని బాయిల్ చేసుకుందాం. మూతనైతే మళ్ళీ పెట్టేసుకుందాం. సో 2 minutes అయితే అయింది నాకు. ఒకసారి చూసుకుందాం ఇది. ఓకే, మన ఇప్పుడు ఈ కోవా కూడా మొత్తం అబ్జర్వ్ అయితే అయింది. సో స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. లాస్ట్లీ మనం ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. నేనైతే యాడ్ చేసుకుంటలేను. సో ఇదైతే టేస్ట్ చేసి మా పాప ఉంది కదా, పాపను పిలిచి టేస్ట్ చేసి ఎట్లుందని అయితే చెప్తా. ఓకేనా? సో డబుల్ కా మీట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈమె ఆడుకుంటుంది చూడండి. సో టేస్ట్ అయితే ఎట్లుందో చెప్తుంది ఈమెనే ఏమన్నది కాబట్టి ఈమెకి వేద్దాం. ఓకేనా? హనీ టేస్ట్ చేసి చెప్పు. తింటుంది చూడండి, తిని టేస్ట్ అయితే చెప్తుంది. దిష్టి తాకింది అందుకని కింద పడ్డది. సో ఇది గాయస్ ఈ రోజటి వ్లాగ్. నాకైతే డబుల్ కా మీట్ అయితే చాలా మంచిగా అయింది. నేను కూడా టేస్ట్ చేసినా కదా, ఎన్కొస్తున్నాడు వాడు కూడా చెప్పాలి. చెప్పరా? బలవంతంగా చెప్పిస్తున్నట్టు ఉందిరా, మంచిగా చెప్పరా. చాలా మంచిగా ఉంది. సో ఇది గైస్ ఈ రోజటి వ్లాగ్. సో మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోసం అయితే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నా కాబట్టి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.